హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రజిత చేపూరి. నేను 10 మినిట్స్లో చికెన్ కూర ఎలా వండాలనో చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. కొత్తిమీర కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. చికెన్ని కూడా నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక నూనె పోసి నూనె వేడయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదండి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత పసుపు, చికెన్ వేసి కలపాలండి. చికెన్ వేసి కలిపిన తర్వాత మూతేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి కలిపి మరొకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలండి. మళ్ళీ మూతేసి ఒక 2 మినిట్స్ తర్వాత కారం వేసుకొని కలపాలండి. కారం వేసి కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా మూడింటిని వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దించుకోవాలండి. అంతే, మన ఈజీగా చికెన్ ఫ్రై రెడీ, చికెన్ కర్రీ రెడీ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.